మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి 16వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉంటుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి రీత్యా గురువు యొక్క ఉచ్చస్థానాల్లో కొనసాగుతున్నాడు. కర్కాటకంలో రాహు యొక్క స్థితి మనం గమనించినట్లయితే రాహు కుంభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా శని యొక్క స్థితి వచ్చేటప్పటికీ మీనంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కేతువు యొక్క స్థితి వచ్చేటప్పటికి సింహంలో కొనసాగుతుంది. అదేవిధంగా మిగతా గ్రహస్థితి మనం గమనించినట్లయితే రవి యొక్క స్థితి శుక్రుడితో కలిసి తులలో కొనసాగుతున్నాడు. మిగతా గ్రహస్థితిలో వచ్చేటప్పటికి కుజుడు బుధుడు వృశ్చికంలో కొనసాగుతున్నారు. స్వస్థానాల్లో కుజుడు ఉన్నాడు. రాబోతున్నటువంటి 16వ తారీఖున రవి యొక్క మార్పు జరుగుతున్నది. రవి తుల నుంచి వృశ్చికానికి మారుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయని చూద్దాం. ఇక రాశిలో ఉండేటువంటి ముందుగా మేషరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మార్పు తీసుకోవాలని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సప్తమంలో కొనసాగుతున్నటువంటి రవి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విలువైనటువంటి ఆభరణాల విషయంలోనూ వస్తువుల విషయంలోనూ జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. నూతన గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైనటువంటి వ్యవహారాల గురించి చేసేటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు ఉచ్చస్థానాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. వక్ర స్థితిలో కొనసాగుతున్నాడు. విద్యార్థులు విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు నూతన కోర్సులు చదవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. కొత్త విద్య నేర్చుకోవాలని చెప్పి ఒక ఆలోచన అనేది కలగటం, దాని గురించి చేసేటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. మరియు అదేవిధంగా అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా శరీరం మీద ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగా ఉండటం, కట్టవలసినటువంటి డబ్బు గురించి వెతుకులాట అనేది కొంచెం ఎక్కువగా అవ్వటం అనేది జరుగుతుంది. వచ్చినటువంటి డబ్బులో ఎక్కువ పాళ్ళు దుబారా ఖర్చు వృధా ఖర్చుకి అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అనవసరమైనటువంటి వస్తువులు ఆన్లైన్ షాపింగ్లు 1కి 2 కొని ఇంట్లో పెట్టుకునేటువంటి ఒక పరిపాటి అనేది కొనసాగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఈ వారం అష్టమంలో కుజగ్రహ సంచారం యొక్క దృష్టి ధనస్థానం మీద, సప్తమంలో శుక్రుడు రవి యొక్క దృష్టి వచ్చేటప్పటికి జన్మరాశి మీద కొనసాగుతుంది. ఇటువంటి ప్రభావం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆరోగ్యపరంగా కూడా వయోవృద్ధులు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విద్యార్థులు విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి, పుస్తక షాపు యజమానులకి, బంగారం షాపు యజమానులకి, చేతివృత్తి పనుల వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. భూ సంబంధితమైనటువంటి లిటిగేషన్ వ్యవహారాల్లోనూ కొన్ని జాగ్రత్తలు ఆచిచూచి వ్యవహరించాలి. సంతకాలు పెట్టేటువంటి ప్రతి విషయంలోనూ ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, సూర్యారాధన చేసుకోవాలి, హనుమాన్ చాలీస పఠించాలి, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వీటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా చేసుకోవాలి. అధికమైనటువంటి ఖర్చుకి, అదేవిధంగా ఏలినాటి శని ప్రభావ రీత్యా కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, అదేవిధంగా శని ముందు దీపారాధన అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి సానుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు. గురువు వక్ర స్థితిలో కొనసాగుతున్నాడు. దాని యొక్క ఫలితం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఫైనాన్షియల్గా డబ్బులు రొటేషన్ చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అంత సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు సడన్గా వచ్చేటువంటి కోపాన్ని ఆపుకోలేనటువంటి పరిస్థితులు కొన్ని కష్టాలకి కారకంగా ఉంటుంది.
ఎవరు మంచివారో ఎవరు చెడువారో అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రవి యోగకారకుడు. రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యొక్క దృష్టి జన్మరాశి మీద తన యొక్క ప్రభావం అనేది కనపడుతుంది. ఆరోగ్యపరంగా వయోవృద్ధులు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. గురువు యొక్క సానుకూలమైనటువంటి వక్రస్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి. ఫైనాన్షియల్గా రొటేషన్స్, స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలత, విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలే పొందగలుగుతారు. వృషభ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నది. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. అనవసరమైనటువంటి కోపతాపాలు వైవాహిక జీవితంలోనూ ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ చిన్న చిన్న సమస్యలకు పెద్దగా చిలికి గాని వల్లగా మారే విధంగా ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కోపతాపాలకి దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. భూ సంబంధితమైనటువంటి విషయాల్లోనూ అనవసరమైనటువంటి హామీ సంతకాల విషయంలోనూ డబ్బులు అప్పుగా ఇచ్చేటువంటి విషయంలోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కట్టవలసినటువంటి డబ్బు గురించి కొంచెం ఆలోచన అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. కట్టవలసిన చోట సమయానికి డబ్బుని అడ్జస్ట్మెంట్ చేయటం అనేది కొంచెం కష్టసాధ్యంగా ఉన్నప్పటికీ కూడా సంఘంలో మీకున్నటువంటి గౌరవం గుర్తింపు ద్వారా దాన్ని సాధించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి షష్టమంలో ఉన్నటువంటి రవి యోగకారకుడుగా మారాడు. అది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. అత్యధికమైనటువంటి షడ్బలం కలిగి ఉన్నటువంటి రవి యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. సంఘంలో గౌరవం గుర్తింపు పొందగలుగుతారు. రాజకీయంగా కూడా ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకి నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఉద్యోగం అనేది లభించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. మానసికంగా కూడా శారీరకంగా కూడా మీ యొక్క మానసికంగా రావలసినటువంటి గుర్తింపు గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కుజగ్రహ మంత్రజపం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగస్తులు ముఖ్యంగా ఉద్యోగపరంగా ఎవరైతే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో వారు మటుకు రాహుగ్రహ మంత్రజపం చేసుకోవాలి. దుర్గాదేవి అనుష్ఠానం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయం అనుకూలించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయం లాభించే విధంగా ఉంటుంది. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీల విషయం సానుకూలపడే విధంగా ఉంటుంది. లిటిగేషన్ వ్యవహారాల్లో మీకు సానుకూలంగా వచ్చేటువంటి కొన్ని పరిణామాలు లాభించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో స్వస్థానంలో ఉన్నాడు. ఇది రాజకీయమైనటువంటి అండదండలు లాభించే విధంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు ధనస్థానంలో వక్రగతిలో కొనసాగుతున్నాడు. ఇది ఆరోగ్యపరంగా రికవరీని అధికంగా చేయగలుగుతుంది. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు షష్టమంలో కొనసాగుతున్నటువంటి కుజుడు యొక్క స్థితి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా లాభించే విధంగా ఉంటుంది. ఖర్చు పరంగా కొంచెం దుబారా ఖర్చు ఎక్కువయ్యేటువంటి పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. పంచమంలో సంచారం చేస్తున్నటువంటి రవి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. నీచత్వ స్థితిలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో దూరంగా జరిగినటువంటి వారు కూడా దగ్గరగా రావటం అనేది అనుకున్న దానికన్నా మంచి లాభాన్ని ఇవ్వగలుగుతుంది. స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో, నూతన గృహ కొనుగోలు సంబంధితమైన విషయాలు, కుటుంబ సంబంధ బాంధవ్యాలు లాభించే విధంగా ఉంటుంది. కుటుంబంలో ఒకరికి వివాహం జరగటం, కుటుంబ సంబంధ విషయాల్లో అందరూ కలిసి పాల్గొనటం, బంధువులతో కలవటం, వారితో అన్ని విషయాలు చర్చించటం మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉంటుంది. వడ్డీ వ్యాపారస్తులకి లాభదాయకంగా ఉంటుంది. గురువు యొక్క స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. కుటుంబానికి వచ్చేటువంటి గౌరవ మర్యాదలు
నిజమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతాయి ఈ రాశిలో ఉండేటువంటి వారికి. కుటుంబంలో వారికి ఉద్యోగం రావటం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. జీవితంలో కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు జీవితంలో వారు మంచి స్థితిలోకి స్థిరపడగలుగుతారు అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు సూర్యనారాయణ స్వామిని పూజించడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. ఉద్యోగపరంగా ఉన్నటువంటి స్ట్రెస్ అనేది కొంచెం తగ్గగలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉండేటువంటి ధైర్యం వారిని జీవితంలో ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. మానసికమైనటువంటి స్థైర్యాన్ని పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా రికవరీ అనేది బాగుంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు ఆరోగ్యపరంగా అనుకూలతను ఇవ్వగలుగుతాడు. వయోవృద్ధులకి హెల్త్ పరంగా రికవరీ అనేది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఖర్చు పరంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ ఖర్చు పరంగానూ ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు స్త్రీలకి సంతాన ప్రాప్తిని పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా రికవరీతో పాటు విద్యార్థులకి విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు యోగకారకుడిగా ఉన్నందువల్ల ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఇది ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి స్థితిని ఆనందాన్ని ఇవ్వగలిగేటువంటి కొన్ని క్షణాలని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క దృష్టి సప్తమాన్ని చూస్తున్నాడు. సంతాన ప్రాప్తితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి వివాహ ప్రాప్తిని కూడా ఇవ్వగలిగేటువంటి స్థితిలో జన్మరాశిలో గురు సంచారం అనేది యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. రాశిలో ఉండేటువంటి వారు దూర ప్రాంత ప్రయాణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కావలసినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్తో ప్రయాణం చేయడం అనేది మంచి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఆరోగ్యపరంగా కూడా అనుకూలతని కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు దుబారా ఖర్చు విషయంలో కొంచెం ఆచిచూచి వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతున్నది. వారాంతంలో కుటుంబ సభ్యులతో కలవటం, వివాహాది వేడుకల్లో పాల్గొని మానసికమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు. ఎప్పుడూ ఎదురు చూడనటువంటి కొన్ని స్థలాల నుంచి సహాయం పొందటం నిజమైనటువంటి సంతృప్తినిగా కారకంగా కూడా పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారని చూద్దాం. ఈ యొక్క వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన చేసుకోవాలి. అర్ధాష్టమ స్థితిలో రవి నీచత్వ స్థితిలో ఉన్నాడు. ఇదంతా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ముఖ్యంగా ఆరోగ్యపరంగాను కొంచెం హెల్త్ పరంగా కొంచెం ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. అది వయోవృద్ధులకు కూడా ప్రభావం చూపించగలుగుతుంది. అదేవిధంగా మీకు రావాల్సినటువంటి మంచి పని పేరు ప్రఖ్యాతుల విషయంలోనూ కొంచెం అవరోధాన్ని కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, సూర్యనారాయణ స్వామిని పూజించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సింహరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. సింహరాశి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి గౌరవప్రదమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది. సంఘంలో గౌరవము, గుర్తింపు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. మీరు చేయనటువంటి పనిని వేరే ఎవరు చేయలేనటువంటి స్థితికి కొన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే విధంగా చేస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. మీకున్నట్టు గౌరవము, గుర్తింపు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. వచ్చేటువంటి కాంటాక్ట్స్ ఏవైతే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి వారికి ఎప్పుడు నిరాశపరచకుండా ముందుకు పంపించాలి అనేటువంటి ఒక ఆలోచనలోకి వస్తారు. రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి నూతన ఉద్యోగ అవకాశాల్లోనూ
ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి నూతన ఉద్యోగ అవకాశాలతో పాటు గౌరవప్రదమైనటువంటి కొన్ని అవకాశాలు కూడా పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణ విషయంలోనూ బ్రేక్స్ తీసుకొని ప్రయాణం చేయటం, వడ్డీలకి డబ్బులు ఇచ్చేటువంటి సమయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సంఘంలో మారుతున్నటువంటి పరిస్థితులు, డబ్బులు తీసుకున్నటువంటి వారు ఎవరు తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితి అనేది ఎక్కువగా గోచరించట్లేదు. ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా విలువైనటువంటి ఆస్తి పత్రాల విషయంలోనూ, విలువైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలోనూ, వాటిని జాగ్రత్త పరుచుకునేటువంటి విషయంలోనూ జాగ్రత్త అనేది అవసరం. రాశిలో ఉండేటువంటి వారికి గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి దుబారా ఖర్చు కాకుండా కుటుంబానికి ఉపయోగపడే విధంగా అనేటువంటి ఖర్చు అనేదిగా గోచరిస్తున్నది. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి, అదేవిధంగా గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాశిలో ఉండేటువంటి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దుబారా ఖర్చు విషయంలో 1-2 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వచ్చేటువంటి ప్రతి రూపాయి కష్టపడి సంపాదించినటువంటి డబ్బుగానే ఆలోచిస్తారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంతమందికి ఎంత మంచి చేసినప్పటికీ కూడా వారి నుంచి ఆ తిరిగి మంచి రాకుండా మీ గురించి వెనకాలగా చెడుగా మాట్లాడుకుంటున్నారా అని చెప్పి తెలిసి ఒక ఎంతగా చింతక లోనయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. సమాజంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, మనుషులందరూ కూడా అపనమ్మకమైనటువంటి స్థితిలో ఉన్నారని చెప్పి ఒక ఆలోచనకు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శని యోగకారకుడు కాదు. వైవాహిక జీవితంలో ప్రేమ సంబంధితమైన వ్యవహారాలను జాగ్రత్తలు అనేవి అవసరంగా గోచరిస్తూ ఉన్నది. అనవసరమైనటువంటి వాదోపవాదాలు జీవితంలో ప్రశాంతతని దూరం చేసే విధంగా ఉంటాయి అనేటువంటి విషయానికి ఒక కంక్లూజన్కి వచ్చే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పిల్లలకు ఎదుగుదల అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు, మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. మీరు రాసినటువంటి వ్యాసాలకి, చేసినటువంటి పనికి ఉద్యోగస్తులుగా కార్యాలయాల్లోనూ అదేవిధంగా సంఘంలోనూ మీకు వచ్చినటువంటి గుర్తింపు మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. మీరు చేస్తున్నటువంటి పనికి సంఘంలో గౌరవము, గుర్తింపు పొందడం అనేది మానసికమైనటువంటి ఆనందంగా పొందగలుగుతారు. టీవీ మీడియా రంగాల ద్వారాను ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతాను అనేటువంటి ఒక మంచి అప్రిషియేషన్ పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి సానుకూలమైనటువంటి స్థితిలో కొనసాగుతున్నాడు. ఇది మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలనే గోచరిస్తూ ఉన్నది. చదువుతున్నటువంటి, ప్రిపేర్ అవుతున్నటువంటి, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి యొక్క వారం అనేది చూద్దాం. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనాన్ని చేసుకోవటం, దుర్గాదేవిని పూజించడం, దుర్గా అష్టోత్తరం శతనామావళి చేసుకోవటం, ప్రతిరోజు సింధూరాన్ని ధరించండి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, శని ముందు దీపారాధన చేయండి, శనికి తైలాభిషేకం చేయండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా పొందగలుగుతాయి. ఆరోగ్యపరంగా కాళ్ళకి, కేళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు వచ్చేటువంటి వారు కంపల్సరీగా శనిహోర సమయంలో శనివారం పూట శనికి తైలాభిషేకం చేయండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. జుట్టు రాలిపోవటం లాంటి సమస్యలకు గల కారకం శని యొక్క స్థితి. అష్టమంలో శని సంచారం జరుగుతున్నప్పుడు అది ఆ యొక్క శని సంచారం కూడా వచ్చినప్పటికీ అష్టమంలో జరుగుతున్నటువంటి అష్టమ శని వచ్చేటువంటి సమయం కూడా 40 ఏళ్ల వయసులో వచ్చినప్పుడే ఇవి జరుగుతూ ఉంటాయి. జుట్టు రాలిపోవటం కానీ, శరీరంలో అధికమైనటువంటి ఉష్ణం పెరిగి, శరీరంలో వేడి పెరిగి జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలు అనేవి జరుగుతాయి. వాడికి శని యొక్క ప్రభావం తగ్గించుకోవటమే పరిహారంగా ఉంటుంది. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ యొక్క వారం ఎటువంటి ఫలితాలు వస్తాయని చూద్దాం. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.
ఏవైతే ఈ రాశిలో ఉండేటువంటి వారికి భూ సంబంధితమైన విషయాలను ముందుకు జరుపుకోగలుగుతారో, అదేవిధంగా రొటేషన్ అనేది సానుకూల పడగలుగుతుంది, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో తృతీయంలో సంచారం చేస్తున్నారు. ఎక్కడైతే కార్యాలయాల్లో మీరు పనిచేస్తున్నారో అక్కడ గౌరవం, గుర్తింపు కూడా పొందగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి పనికి సరైనటువంటి గుర్తింపు పొందుతున్నాను అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో యోగకారకమైనటువంటి స్థితిలో సంచారం చేస్తున్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యొక్క స్థితి సానుకూలమైనటువంటి ఫలితాలకి గల కారకంగా ఉంటుంది. మరియు అదేవిధంగా రాశిలో ఉండేటువంటి వారు మధ్యవర్తి పంచాయతీల విషయంలో ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని మానసికంగా వేధిస్తున్నటువంటి కొన్ని సమస్యలకి ముగింపు పలకాలని చెప్పి ప్రయత్నం చేస్తారో అవి కొంచెం సానుకూల పడే విధంగా ఉంటుంది. కొంతమందికి ఎంత మంచి చేసినప్పటికీ కూడా వారి నుంచి తిరిగి మంచి పొందలేక చెడు దృష్టితో చూసేటువంటి వారి నుంచి దూరంగా జరగాలని చెప్పి భావిస్తారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అంత సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరించట్లేదు. దుబారా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా అయ్యే విధంగా ఉంటుంది. మీరు చేసినటువంటి మంచిని కాకుండా ఎప్పుడు ఏదో అననే మాటను అన్నాను అని చెప్పి చిత్రీకరించేటువంటి వారి నుంచి దూరంగా ఉండాలని చెప్పి మీరు ఎక్కువగా భావిస్తారు. రాశిలో ఉండేటువంటి వారికి ధనస్థానాల్లో రవి నీచత్వ స్థితిలో ఉన్నాడు. ఇదంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. నూతన ఉద్యోగాల అవకాశాల గురించి ప్రయత్నం చేసేటప్పుడు కొన్ని కష్టసాధ్యమైనటువంటి సమస్యలు ఎదురయ్యే విధంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కుటుంబ సంబంధ బాంధవ్యాలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. కాకపోతే వారి దగ్గర నుంచి కూడా మీరు అటువంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ కుటుంబ సభ్యుల మధ్య ఉండేటువంటి సయోధ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ, అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ జాగ్రత్త అనేది చాలా ముఖ్యంగా భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధనస్థానంలో రవి నీచత్వ స్థితిలో ఉన్నాడు. ఇదంతా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఈ వారం రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురువు ఉచ్చస్థితిలో కొనసాగుతున్నాడు. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులకు పొందగలుగుతారు. అదేవిధంగా గృహ కొనుగోలు సంబంధితమైన విషయాల గురించి చేసేటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. రవి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు కాబట్టి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికీ అప్పులు ఇచ్చేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రొటేషన్ పరంగా వడ్డీ వ్యాపారస్తులకు అంత సానుకూలంగా ఉండదు. డబ్బులు ఇచ్చి వారితోనే మళ్ళీ నీలాప నిందలు తీసుకునేటువంటి పరిస్థితులు ప్రస్తుత సమాజంలో ఎక్కడ చూసినా అవే కనపడుతున్నాయి. కాబట్టి ఎదుటివారికి డబ్బులు ఇచ్చేటువంటి సమయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అదేవిధంగా స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ 1-2 సార్లు ఆ ఇచ్చేటువంటి ఆస్తి పత్రాల విషయంలోనూ 1-2 సార్లు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కింద చెప్పిన విధంగానే సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. చేతి వృత్తిలో పనివారు, హోటల్, టీ షాపుల్లో పనిచేసేటువంటి వారికి సానుకూలంగా ఉంటుంది ఈ యొక్క వారం. అదేవిధంగా వ్యాపార పరంగా బంగారము, రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాలు చేసేటువంటి వారికి కూడా ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నది. రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా పేరు ప్రఖ్యాతుల గురించి, అదేవిధంగా ఉద్యోగపరంగా రావాల్సినటువంటి గౌరవ మర్యాదల గురించి ప్రయత్నం చేసేటువంటి వారు కంపల్సరీగా ఈ యొక్క వారం సూర్యారాధన చేయండి. ఎందుకంటే అనుకోని అవమానాలు ఎప్పుడు ఎదురైనప్పటికీ కూడా ఎవరికైనా సరే కష్టసాధ్యంగా ఉంటుంది. కాబట్టి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి, సూర్యనారాయణ స్వామిని పూజించండి. కష్టసాధ్యమైనటువంటి క్లిష్టమైనటువంటి సమస్యల్లోకి మిమ్మల్ని మీరు నెట్టుకోకుండా ఎక్కువగా ఉండండి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సూర్యనారాయణ స్వామిని పూజించడం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని పూజించడం, శనికి తైలాభిషేకం చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వైవాహిక జీవితంలో కూడా కొంచెం ప్రశాంతత పొందగలుగుతారు. తదుపరి తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు వక్రగతిలో రాజ్యస్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా శరీరంలో ఉష్ణం, వేడి అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. దీనివల్ల కొంచెం ఎక్కువగా
ఫాస్ట్గా ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని కష్టపడి పనిచేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. రాశిలో ఉండేటువంటి వయోవృద్ధులు కొంచెం ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఒకటంటే ఎక్కువ తక్కువ, రెండంటే ఎక్కువ అన్నట్లుగా కొన్ని పరిణామాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో గోచరించట్లేదు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారు దుబారా ఖర్చు విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. నూతన ఉద్యోగ అవకాశాల గురించి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రాశిలో ఉండేటువంటి వారికి గురువు ఉచ్చ స్థానంలో సంచారం చేస్తున్నాడు, రాజ్యస్థానంలో వక్రగతిలో ఉన్నాడు. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. సంతాన ప్రయత్న సంబంధితమైన విషయాలు, నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా శని యొక్క స్థితి షష్టమంలో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. పంచమంలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు అనేది 10 రూపాయలు ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్క విషయంలో ఆ విషయంలో 1-2 సార్లు గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైనటువంటి ఆస్తిపత్రాల విషయంలోనూ, విలువైనటువంటి వస్తువుల విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు అవి తీసుకోవాలి. ముఖ్యంగా అప్పులు ఇచ్చేటువంటి సమయంలోనూ, అప్పులు చేసేటువంటి సమయంలోనూ కష్టసాధ్యమైనటువంటి సమస్యలుగా ఎదురయ్యే విధంగా ఉంటుంది కాబట్టి ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధిత వ్యవహార విషయాల్లో అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్స్ వస్తున్నప్పటికీ కూడా అవన్నీ మెటీరియలైజ్ అవ్వకుండా ఉండేటువంటి పరిస్థితి అనేది గోచరిస్తున్నది. ఒక అడుగు ముందుకు పడుతుంటే 2 అడుగులు వెనక్కి జరుగుతున్నాయా అన్నటువంటి ఒక పరిస్థితి అనేది గోచరించే విధంగా ఉంది. గురువు యొక్క ఉచ్చ స్థితిలో కొనసాగుతున్నప్పటికీ కుజుడు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. రియల్ ఎస్టేట్తో పాటు పాలిటిక్స్లో కూడా, రాజకీయంగా కూడా మీరు ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అడ్డుపులు వేసేటువంటి వారు ఎక్కువ అవుతూ ఉంటారు. వీళ్ళందరినీ ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కానటువంటి ఒక వ్యవహారంగా గోచరిస్తుంది. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన చేయడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, కుజగ్రహ మంత్రజపం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పండించడం, అదేవిధంగా వచ్చినప్పటికీ రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నది. వృశ్చిక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి, గురువు భాగ్యస్థానాల్లో యోగకారకమైనటువంటి స్థితిలో సంచారం చేస్తున్నాడు. ఇది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నది. భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురువు యోగకారకుడు, స్త్రీలకి సంతాన భాగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలమైనటువంటి భాగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. రాశిలో ఉండేటువంటి వారికి తండ్రితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి స్థిరచరాస్తుల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం, నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు ముమ్మరం చేయటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితితో పాటు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో పాటు సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. వారాంతాల్లో బంధువులతో, స్నేహితులతో గడపడానికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తున్నది. జన్మరాశిలో కుజగ్రహ సంచారం, వ్యయ స్థానాల్లో రవి యొక్క స్థితికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఖర్చు విషయంలో జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. వైవాహిక జీవితంలోనూ కోపతాపాలకి ఎక్కువగా లోనవ్వకుండా జాగ్రత్తలు అనేవి తీసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా మోసపూరితమైనటువంటి మాటలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ విషయంలోనూ జాగ్రత్తలు, విలువైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలోనూ, విలువైనటువంటి ఆస్తి పత్రాల విషయంలోనూ జాగ్రత్తలు అనేది అవసరం. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు సానుకూలపడే విధంగా ఉంటుంది. ఉన్నటువంటి స్థలం నుంచి మార్పు చేర్పుల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతాయి. రాశిలో ఉండేటువంటి వారు ప్రయాణ విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అర్ధాష్టమ స్థితిలో రాహుగ్రహ సంచారం అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహు ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాహు యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు.
ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణంలో చేసేటువంటి వారు సరైనటువంటి రక్షణ కవచాలతో పాటు ప్రయాణం చేస్తే సానుకూలత అనేది ఉండగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన వ్యవహారాలలో అనుకూలత అనేది ఉంది. నూతనంగా గృహం కొనుక్కోవాలి, వాహనం కొనుగోలు గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభదాయకంగా ఉండే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు అనేవి చూద్దాం. ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. భూ సంబంధితమైనటువంటి విషయాలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలు, కోపతాపాలకి, అనవసరమైనటువంటి గొడవలకి దూరంగా ఉండండి. పోలీస్ పంచాయతీల విషయంలో మానసికమైనటువంటి సమస్యకు గల కారకంగా తయారయ్యే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేయాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటి పరిహారాల్లో ఎటువంటి పరిహారాలు అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీస పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనాన్ని చేసుకోవటం, వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన చేసుకోవడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం అనేది కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. దుర్గాదేవిని కూడా పూజించడం మంచిది. ఈ రాశిలో ఉండేటువంటి వారు అర్ధాష్టమ స్థితిలో రాహు యొక్క సంచారం ఉంది. అధిష్టాన దేవత అయినటువంటి దుర్గను పూజించినప్పుడు దాని యొక్క ప్రభావం తగ్గగలుగుతుంది. తదుపరి రాశి వచ్చినప్పటికీ ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. సంఘాల్లో గౌరవం, గుర్తింపు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగం మారితే కానీ జీతం 10 రూపాయలు పెరగదు, మరియు అదేవిధంగా అవకాశాలు పెరగవు అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. దాని గురించి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని చెప్పి అనుకుంటారు. దాని గురించి చేసేటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. ప్లేస్ మారాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేయడానికి ముందుకు సంసిద్ధులై ఉంటారు. కానీ ఖర్చు విషయం, వచ్చేటువంటి డబ్బు ఖర్చు పెట్టేటువంటి ఖర్చు విషయంలో అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు భయాందోళనకు గురి చేసే విధంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేది అవసరం. శని యొక్క ప్రభావ రీత్యా వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా వర్క్ ప్రెజర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి చేసేటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలోనూ, అటువంటి స్థిరచరాస్తులు కొనుగోలు చేసేటువంటి విషయంలోనూ ఆలోచించి ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ స్థితిలో యొక్క శని యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. ముఖ్యంగా అప్పుడప్పుడు భయాందోళనకు గురి చేసే విధంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోపతాపాలకి లోనవ్వకుండా తీసుకోవలసినటువంటి నిర్ణయాలు సమయానుకూలంగా తీసుకోవాలి అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తుంది. మ్యాథమెటిక్స్ విషయంలో కొంచెం కష్టపడి కృషి చేసి ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు రాజకీయ నాయకులు, రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి సంఘంలో గౌరవం, గుర్తింపు వాళ్ళు పొందగలుగుతారు. టీవీ, మీడియా రంగాల ద్వారా కూడా మీరు చేసినటువంటి విశేషమైనటువంటి కృషికి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు రావటం మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉండే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో సూర్యారాధన చేసుకోవటం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, వాటితో పాటు కుజగ్రహం మంత్రజపం చేసుకోవటం, హనుమాన్ చాలీస పఠించడం, వటవృక్షం కింద దీపారాధన చేయటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి చేసేటువంటి ప్రయత్నాలు లాభదాయకంగా ఉంటుంది. సంఘంలో గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు సమాజంలో గౌరవాన్ని, గుర్తింపుని ఇవ్వగలుగుతాయి. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారి అనుకున్న స్థాయి కన్నా కూడా ఉచ్చ స్థాయిలోకి
వెళ్ళటానికి చేసేటువంటి ప్రయత్నాలు లాభదాయకంగా ఉండే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలో గురువు ఉచ్చ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువు యొక్క పూర్ణ దృష్టి జన్మరాశి మీద ఉంది. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి అనుకూలమైనటువంటి ఫలితాలు, గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల గురించి చేసేటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంది. స్నేహితుల ద్వారా సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. స్నేహితులకి నుంచి అనుకున్న దానికన్నా కూడా మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధైర్య, సాహస, లక్ష్మి అనే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. ఆ తీసుకునేటువంటి నిర్ణయాల్లో లాభదాయకంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి గురువు యోగకారకమైనటువంటి స్థితిలో సంచారం చేస్తున్నాడు. ఉచ్చ స్థాయిలో ఉన్నాడు. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి, విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. కొత్త కోర్సులు నేర్చుకోవాలనుకున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి రవి, కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పోలీస్ పంచాయతీల విషయంలో కూడా మీకు అనుకూలంగా తీర్పు రావటం మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఏదైతే చేయాలనుకున్నారో ఆ చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తి నిమగ్నతతో ఉంటారు. కొత్త అవకాశాలని అందిపుచ్చుకోగలుగుతారు. సంఘంలో గౌరవము, గుర్తింపు, టీవీ మీడియా రంగాల ద్వారా విశేషమైనటువంటి ఖ్యాతి లాభించగలుగుతుంది. మకర రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నది. రియల్ ఎస్టేట్ వ్యవహార విషయాల్లో డీల్ చేసేటువంటి వారికి కూడా, మీడియేటర్స్ కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి, ఈ రాశిలో ఉండేటువంటి వారు దుబారా ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కానటువంటి ఒక వ్యవహారంగా ఉంటుంది. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలు ఏంటి అనేది చూద్దాం. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, దాంతోపాటు దుర్గాదేవిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వినాయకుడిని కూడా పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు, ఆరోగ్యపరంగా అనుకూలంగా కూడా ఉంటుంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని గురించి చేసేటువంటి ప్రయత్నాలు లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు షష్టమంలో సంచారం చేస్తున్నాడు, ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఆరోగ్యపరంగా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో ఒకటికి 2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళటం మంచిది అని చెప్పి ఆలోచన కలుగుతూ ఉంటుంది. దుబారా ఖర్చు విషయంలో ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎంతో మంచిగా ఉండేటువంటి వారు కూడా శత్రువులుగా మారడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఒకప్పుడు ఎంతో మంచిగా ఉండేటువంటి వారు ఇప్పుడు నా మాట అంటేనే పడకుండా మారటం, వారందరి నుంచి దూరంగా నేను జరిగానా లేకంటే వాళ్ళే నా గురించి దూరంగా జరిగారా అనే విధంగా అప్పుడప్పుడు మనసుని కలిచివేసేటువంటి కొన్ని విషయాలు కలుగుతూ ఉంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో కోపతాపాలకి సమయం కాదు అనే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అలాంటి విషయాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కుటుంబాన్ని దగ్గరగా ఉంచుకోవాలని చెప్పి ఒక ఆలోచనలకి ఎక్కువగా లోనవుతూ ఉంటారు. రాశిలో ఉండేటువంటి వారు దుబారా ఖర్చు విషయంలో తగ్గించుకోవాలని చెప్పి నియంత్రించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేయాలని చెప్పి అనుకుంటారు. అవకాశాల గురించి వెతుకులాట అనేది ముమ్మరం చేస్తూ ఉంటారు. కానీ సరైనటువంటి అవకాశం రాక దాని గురించి ఆలోచన అనేది ఎక్కువగా వెంపర్లాడే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఎక్కడో మినుకు వెలిగేటువంటి ఒక నక్షత్రంలాగా దూరం నుంచి ఒక అవకాశాలు, ఆశలు చిగురించేటువంటి కొన్ని ఆశలు కనపడుతూ ఉంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల గురించి ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. కొత్త గృహం, వాహనం కొనుక్కోవాలని చెప్పి ఒక ఆలోచనలోకి రావటం జరుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి.
రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా జన్మరాశిలో రాహువు అదేవిధంగా ధనస్థానంలో శని సంచారం జరుగుతున్నది. మరి అదేవిధంగా కుజుడు భాగ్యస్థానంలోను, అదేవిధంగా వచ్చేటప్పటికి రాజ్యస్థానాల్లో కుజుడు, భాగ్యస్థానాల్లో రవిగ్రహ సంచారం జరుగుతున్నది. ఇదంతా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వట్లేదు. ఆ విషయాన్ని గమనించండి. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది. గురువు యొక్క స్థితి కొంచెం అనుకూలంగా ఉంది. అది విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు, కొత్త కోర్సులు నేర్చుకోవాలని చెప్పి ఒక ఆలోచన కలగటం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనానికి శని ముందు దీపారాధన చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు సూర్యారాధన, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. గురువు పంచమంలో ఉచ్చస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొంచెం రికవరీ పీరియడ్లోకి రావటం, పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ 1కి 10 రూపాయలు అని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. పంచమంలో సంచారం చేస్తున్నటువంటి గురువు యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క స్థితి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఉద్యోగపరంగానూ అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని చెప్పి అనుకుంటారు. ఆ చేసేటువంటి ప్రయత్నాలు లాభదాయకంగా ఉండే విధంగా ఉంది. రాశిలో ఉండేటువంటి వారికి అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు, అదేవిధంగా అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రవి, భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు సంచారం జరుగుతున్నది. ఇదంతా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాలు లాభదాయకంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని అవకాశాలు దగ్గరగా వచ్చి దూరంగా జరగటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. వచ్చేటువంటి డబ్బు కన్నా ఖర్చు పెట్టేటువంటి డబ్బు 10 రూపాయలు ఎక్కువగానే ఉండటం, ఖర్చు కట్టాల్సిన చోట డబ్బు సమయానికి అడ్జస్ట్మెంట్ చేయటం అనేది కొంచెం ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి శోకతృప్త హృదయంగా మానసికమైనటువంటి వెదకగల కారకమైనటువంటి గ్రహం శని జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది అప్పుడప్పుడు కళ్ళ నుండి నీళ్లను తెప్పించే విధంగా మనస్సును క్షోభపెట్టేటువంటి కొంతమంది వాక్యాలు మానసికంగా బాధించే విధంగా కూడా ఉండే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో శని సంచారం భయాందోళన కలిగించే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. కాకపోతే గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలే ఇచ్చే విధంగా ఉంది. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి, పుస్తకవరంగా ముద్రణ చేసేటువంటి వారికి, పుస్తక షాపుల యజమానులకి, బంగారం చేతి వృత్తులు పని వారికి, బంగారం పని చేసేటువంటి వారికి, గృహోపకరణాలు అమ్మేటువంటి వారికి, స్కూల్ మేనేజ్మెంట్స్కి, స్కూల్లో పనిచేసేటువంటి వారికి, టీచర్లకి, ఉపాధ్యాయులకి అందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి కొంచెం ప్రశాంతతను కలిగించే విధంగా ఉంది. కాకపోతే వడ్డీ వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వయోవృద్ధుల ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. ఆ విషయంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మ్యాథమెటిక్స్లో రాణించడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు, రవి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. అదేవిధంగా జన్మరాశిలో శని సంచారం జరగడం కూడా దీనికి ముఖ్య కారకంగా గోచరిస్తున్నది. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి తప్ప మిగతా గ్రహాలు అంత సానుకూలమైనటువంటి స్థితిలో ప్రస్తుతానికి గోచరించట్లేదు. రాశిలో ఉండేటువంటి వారు భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాలను ఈ యొక్క సమయంలో 1-2 సార్లు గమనించి ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఆ డాక్యుమెంట్స్ని 1-2 సార్లు వెరిఫై చేసుకొని ముందుకు వెళ్ళాలి. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేయాల్సినటువంటి పరిహారాల్లో
ముఖ్యంగా వచ్చేటప్పటికి చేయాల్సినటువంటి పరిహారాలు, ముఖ్యమైనటువంటి పరిహారాలు కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనానికి చేసుకోవటం, సింధూరాన్ని ధరించడం, వాటితో పాటు సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వీటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, వాటితో పాటు శని ముందు దీపారాధన చేయండి. శనికి తైలాభిషేకం చేయటం, వాటితో పాటు శని ముందు దీపారాధన ప్రతి నువ్వుల నూనె పోసి వెలిగించాలి. శని హోరా సమయంలో చేయాలి ఇది. వాటితో పాటు ఏ స్థానంలో ఉన్నటువంటి రాహువు కూడా అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవి అనుష్ఠానం కూడా చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.